తుంగతుర్తే కాదు షావత్ ఉమ్మడి నల్గొండకు కూడా నష్టం జరిగింది. ఆయన కేవలం తుంగతుర్తి నాయకుడే కాదు, నాకు చిరకాల పరిచయం. ఏది యూత్ కాంగ్రెస్లో ఆనాడు నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ట్రెజరర్ వేయడం జరిగింది. ఆనాడే 1985లో ముఖ్యంగా తెలుగుదేశం అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు బలమైన ఉన్న కాలంలో ఆయన ఒక్కడే గెలిచాడు. 1988 12 సీట్లలో ఒక్క సీటు గెలిచాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక పక్క సోనియా గాంధీ ఆలోచన, రాహుల్ గాంధీ హవా, రేవంత్ రెడ్డి హవాలో ఒకే ఒక్క సీటు ఓడిపోయింది. నాకు చాలా బాధ ఉంది. ఈ సీటు గెలిచేది ఉండే, ఎందుకంటే ఆయన కార్యకర్తల మనిషి. అందరున్న రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించడానికి మొదలు ప్రయత్నం చేస్తారు. ఉన్న ప్రాపర్టీలు అత్తగారిది సొంతంది అన్ని దానపోసిండు కార్యకర్తలకు. కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రావడం ఆయన చిరకాల కోరిక, అది చేస్తున్నారు. దాంతోపాటు నాది ఒక్కటే రిక్వెస్ట్, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన కొడుకు అయినటువంటి ఆ బాబుకు సరి అయిన న్యాయం చేయాలంటున్నా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఎవరైనా తనతో పని చేసినటువంటి గట్టి నాయకులను తయారు చేసే ఆలోచన కలిగినట్టు వ్యక్తి. అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు నిజంగానే ఆనాడు ఎవరు లేకుండి ఇతనే మొగోడు ఉండే, ఉన్నమాట చెప్తున్నా. ఇవాళ అందరు తయారైన కనుక ఆయనకు సరి అయిన, ఆయన కొడుకుకు ఆయన తల్లి చనిపోయింది, తండ్రి కూడా చనిపోయిందాయా. ఇక దీని మీద మీరు ఆలోచన చేసి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు నువ్వే ముందుండి ఆ కుటుంబాన్ని, ఆ బాబును సర్వోత్తమ్ రెడ్డి గారిని నడిపియాలని కోరుతూ మరొకసారి నా మిత్రుడు అందరి ముందు చెప్పిండు, ఏది రాజశేఖర రెడ్డి, గులాం నబీ ఆజాద్ ముందు చెప్పిండు, హనుమంతరావు ఏ మేరకు పాలిటిక్స్ మీద ఆయా మైస్కే సాత్. కొందరు నా ఎంబడి ఎంతో అనుభవించారు కానీ నన్ను మర్చిపోతున్నారు. కానీ దామోదర్ రెడ్డి అన్నాడు మరవలే, ఆయన కుటుంబం బాగుండాలని నా ప్రగాఢ సంతాపం తెలుసు, కండోలెన్స్ తెలుసు. ఆ కుటుంబం భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు అని కోరుతూ సెలవు తీసుకుంటారు. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సంతాప సందేశాన్ని ఇవ్వాలని చేస్తారు. మనందరి అభిమాన నాయకులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా రామిరెడ్డి కుటుంబ సభ్యులు, వేలాదిగా ఇక్కడికి విచ్చేసిన దామన్న అభిమానులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా బాధాకరం, మనిషి పుట్టడం ఎంత సర్వసాధారణమో, పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం కూడా సర్వసాధారణమని తెలిసి